నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం నూతనంగా ప్రారంభించుకున్న మన ఎస్ఆర్కే ఎకానమీలో ఫ్రీ ఎకానమీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం. ఎవరైతే టీఎస్పీఎస్సికి గ్రూప్ 2, గ్రూప్ 3 సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక చిన్న విన్నపం అండి. ఇప్పటి వరకు ప్రిపరేషన్లో గందరగోళంతో ఉండి ఎకానమీని చదవాలా లేదా అనే ఆందోళనతో ఉన్నవారు మనం స్టార్ట్ చేసిన ఫ్రీ ఎకానమీ క్లాసెస్ను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన జరుగుతుంది. త్వరలో చైర్మన్ నియమిస్తారు, సభ్యులను నియమిస్తారు. నియమించిన తర్వాత మరి గ్రూప్ 2 రద్దు చేయాలా లేకపోతే రీనోటిఫికేషన్ ఇస్తారా అనేదైతే మనం వేచి ఉండాల్సిందే. ఇక్కడ ఒకవేళ రీనోటిఫికేషన్ ఇస్తే పోస్టులు పెంచే అవకాశాలు ఉంటాయి. మనకి గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. దరిదాపుగా 2000 పోస్టులు ఉన్నాయండి. ఇది భారీ నోటిఫికేషన్ అనేది గమనించండి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరచుకోండి. గత కొంతకాలం ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అయ్యి మధ్యలో ప్రిపరేషన్ ఆపేసి ఎకానమీని పక్కకు పడేసి ఏదో ఒక 1 అవర్ 2 అవర్ 24 అవర్స్లో 1 అవర్ 2 అవర్స్ చదివితే ఏమొస్తుందండి? రాదు. చాలా సీరియస్గా ఉండాలి. ఒక కృతనిశ్చయంతో ఉండాలి. నేను సాధించాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎవరైతే సీరియస్ అని ఎందుకంటున్నానంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఫోకస్ మొత్తం మన పోస్ట్ పైనే ఉండాలి. నేను గ్రూప్ 2 సాధించాలి అనే ఒక దృఢ నిశ్చయం ఉండాలి. అలా ఉంటేనే మనం సాధించగలుగుతాం. 2 మిస్ అయినా 3 అయినా వస్తుంది. మనకి ఇందులో గ్రూప్ 2లో కానీ 3లో కానీ 150 మార్కులకు ఎకానమీ ఉందండి. మనము టీఎస్పీఎస్సీ సిలబస్కు అనుగుణంగానే చెప్తారు. ఒకవేళ సిలబస్ కనుక మారుతుందేమో అనే ఉద్దేశంతో మీకు టోటల్ సిలబస్ ప్యాటర్న్ ఇవ్వకుండా కంపల్సరీ ఏవి ఉంటాయో వాటిని తొలగించరు. అలాంటి అంశాలను తీసుకొని మీకు చెప్తున్నాను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ ఫాలో కాండి. మరి ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అనేది మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. నేను ఇంత కష్టపడి టోటల్ రిపోర్ట్స్, రకరకాల రిపోర్ట్స్ ఉంటాయండి. ఎకనామిక్ సర్వే కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఓకేనా, ఎన్నో రకాల గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. వాటన్ని సెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి నేను పెట్టడం జరుగుతుంది. అది గమనించండి ప్లీజ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. 10 మందికి తెలియాలి ఇది. నేను నా ఉద్దేశం ఎలాంటి ఉద్దేశంతో వచ్చానంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి నా సోషల్ సర్వీస్లో భాగంగా ఫ్రీ ఎకానమీ క్లాసెస్ అందించాలని చెప్పేసి వచ్చాను. ఓకేనా, ఇది గమనించండి. ఓకేనా, ఎవరి యొక్క టాలెంట్ వాళ్ళది. మీరందరూ చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎకానమీ క్లాసెస్ ఫాలో కాండి. ఆటోమేటిక్గా మీకు 150 మార్క్స్కి 90% ఎబో మార్క్స్ వచ్చే విధంగా నా క్లాసెస్ ఉంటాయి. కంపల్సరీ ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్. మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనము ఇండియన్ ఎకానమీలో మనం చెప్పుకున్న సిలబస్ టోటల్గా ఎలా ఉంటుందనేది ఒక సిలబస్ ప్యాటర్న్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి టీఎస్పీఎస్సీ సిలబస్ ఉంటుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, అప్పటి వరకు మన క్లాసెస్ ఫాలో కండి. ఏమేమి ఉంటాయి ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా మీకు ఒక లిస్ట్ ద్వారా ఒక వీడియో చేయడం జరిగింది. అది ఒకసారి చూడండి. అయితే మనము ఇండియన్ ఎకానమీలో భాగంగా ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఫైనాన్స్ కమిషన్లో మొత్తం టోటల్గా 16 ఫైనాన్స్ అంటే 16వ ఫైనాన్స్ కమిషన్ ప్రస్తుతము రిపోర్టును రెడీ చేయడంలో ఉంది. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది అనేది గమనించండి. మనము గత క్లాసులో 11th, 12th, 13th, 14th ఫైనాన్స్ కమిషన్ గురించి చూసాము. ఇప్పుడు ప్రస్తుతము 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. రైట్, అయితే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అన్నాము. ఈ 15th ఫైనాన్స్ కమిషను ఎవరు నియమిస్తారు, ఎప్పుడు నియమించారు, అందులో ఉన్న సభ్యులు ఎవరు, 15th ఫైనాన్స్ కమిషను నివేదికలు ఎప్పుడు సమర్పించింది,
15th ఫైనాన్స్ కమిషన్లో సిఫారసులు ఎలా ఉన్నాయి అనేది ఇది మనం చూడవలసింది. అయితే యాక్చువల్గా మనకి ఇక్కడ చూడండి 15th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అనేది ఇక్కడకు మనం గమనిస్తే 2017 నవంబర్ 27న 15th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎవరు? రాష్ట్రపతి గారు నియమిస్తారండి. ఆర్టికల్ 280 ప్రకారము రాష్ట్రపతి గారు ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఫైనాన్స్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017 నవంబర్ 27. మరి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తమ రిపోర్ట్ని ఎవరికి ఇస్తుంది అంటే రాష్ట్రపతికే ఇస్తుంది. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటే స్టేట్లలో ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. మరి ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేస్తారు? 243 ఆర్టికల్ ద్వారా రాష్ట్ర ఆర్థిక కమిషన్ గవర్నర్ నియమిస్తారు అనేది ఒకటి గమనించాలి. మరి ఇందులో సభ్యులు మెంబర్స్ అంటే 15th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్స్ ఎవరు ఉన్నారు అంటే యాక్చువల్గా ఎంతమంది సభ్యులు ఉండాలండి? ఒక ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటే మొత్తం టోటల్గా 1+4 = 5 మెంబర్స్ ఉండాలి. చూద్దాం మరి అలాంటి మెంబర్స్ ఎవరున్నారు అనేది. సభ్యులు మెంబర్స్ ఫస్ట్ నెంబర్ 1 ఎవరైనా చైర్మన్ గారు ఉంటారు. ప్రతి ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ లిస్ట్ కూడా మనం చూడడం జరిగింది. మరి 15th ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్ ఎవరు అన్నప్పుడు నంద కిషోర్ సింగ్ గారు చైర్మన్ అండి. నంద కిషోర్ సింగ్, ఈయననే ఎన్కే సింగ్ అంటాము. ఈ ఎన్కే సింగ్ గారు దీనికి చైర్మన్. మరి ఇతర సభ్యులు ఎవరున్నారు? అదర్స్ ఎవరున్నారు అంటే ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ శక్తికాంత్ దాస్. ఎందుకు శక్తికాంత్ దాస్ని తీసుకుంటున్నాము అంటే ప్రీవియస్లో ఈయన మెంబర్గా ఉండే శక్తికాంత్ దాస్ అనగానే మనకు గుర్తుకొస్తుంది ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ కదా అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. ఈయన ఇందులో సభ్యుడిగా ఉండే ఎప్పటిదాకా 11/12/2018 వరకు. అంటే ఈయన తన రాజీనామాను 11/12/2018 మరి రాజీనామాను సమర్పించి ఇతను వైదొలగడం జరిగింది. ఇతని ప్లేస్లో అజయ్ నారాయణ్ ఝా గారిని తీసుకోవడం జరిగింది. ఎవరి ప్లేస్లో అంటే శక్తికాంత్ దాస్ ప్లేస్లో అజయ్ నారాయణ్ ఝా. ఈ అజయ్ నారాయణ్ ఝా గారు పూర్తికాల సభ్యుడిగా నియమించబడ్డాడు అని చెప్పొచ్చు. ఎవరి ప్లేస్లో? శక్తికాంత్ దాస్ ప్లేస్లో. ఇక మరొక వ్యక్తి డాక్టర్ అనూప్ సింగ్ గారు. ఇతను వచ్చేసి అనూప్ సింగ్ గారు వచ్చేసి జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి. ఈ ఎకనామిక్స్ లో మరి ప్రొఫెసర్ గా మనం చెప్పొచ్చు. ఎవరు? అనూప్ సింగ్ గారు, డాక్టర్ అనూప్ సింగ్ గారు. ఇక మరొక వ్యక్తి డాక్టర్ అశోక్ లహరి. ఈ అశోక్ లహరి గారు ఈయన ఎవరు అంటే మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన వ్యక్తి. మనము ఈ యొక్క అశోక్ లహరి గారిని చూస్తాము. అలాగే మరొక వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి రమేష్ చాంద్. ఈయన ఎవరు అంటే నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడు అండి రమేష్ చాంద్. ఇందులో మాత్రము ఈ 15th ఫైనాన్స్ కమిషన్ లో మాత్రం తాత్కాలిక సభ్యుడు ఎవరు అన్నప్పుడు రమేష్ చాంద్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. టోటల్ గా 4 మెంబర్స్. అజయ్ నారాయణ్ ఝా అంటున్నాం. ఈయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశాడు గతంలో. డాక్టర్ అనూప్ సింగ్ గారు జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేశారు. డాక్టర్ అశోక్ లహరి గారు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. రమేష్ చాంద్ గారు నీతి ఆయోగ్ లో పూర్తికాల సభ్యుడిగా ఉన్నాడు, కానీ ఇందులో మాత్రం తాత్కాలిక సభ్యుడిగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. మరి దీనికి ఒక సెక్రటరీ ఉంటాడండి, కార్యదర్శి అంటాం కదా, సెక్రటరీ. ఈ కార్యదర్శి ఎవరున్నారు దీనికి అని మనం పరిశీలిస్తే అరవింద మెహతా గారు దీనికి కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ కి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే అరవింద్ మెహతా గారు పనిచేశారని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ 15th ఫైనాన్స్ కమిషన్ 2 రిపోర్ట్లు ఇచ్చిందండి. 2 రిపోర్ట్స్, 2 నివేదికలను ఇచ్చింది. ఎవరికి ఇస్తుంది? ఆర్థిక కమిషన్ రిపోర్ట్లను అంటే రాష్ట్రపతికి ఇస్తుంది.
మరి రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఆ నివేదికలను పార్లమెంటు ముందు పెడతాడు. మరి పార్లమెంటు ముందు పెట్టేటప్పుడు ఆ నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలను క్షుణ్ణంగా చూడవలసిన బాధ్యత ఎవరిది అంటే మంత్రి మండలికి ఉంది. అంటే ఆ అంశాలలో మార్పులు చేర్పులు చేసిన తర్వాత పార్లమెంటు ముందు ప్రవేశపెడతారు, అంటే ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు అనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ 2 రిపోర్ట్లు అంటే 2 రిపోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ఏంటి ఆ 2 రిపోర్ట్స్? 2 నివేదికలు ఏంటి అంటే ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? ఫిబ్రవరి 1, 2020లో ఇచ్చారు ఫస్ట్ రిపోర్ట్. ఏ కాలానికి అంటే 2020-21 కాలానికి. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 2020న మరి ఈ యాక్చువల్గా 2017లో ఏర్పడితే 2020లో ఫెబ్లో మరి రిపోర్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1 అనగానే మనకు గుర్తొస్తుంది ఏంటంటే ఆ రోజు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడతారు. క్లియర్ కదా? ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024-25 బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి 1వ తారీఖున మరి బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా నాడు ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు మాట్లాడతారు. అదే రోజున ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన రిపోర్టును మరి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టిందని మనం చెప్పవచ్చు. అయితే దీని గురించి చర్చ జరుగుతుంది. ఏ అంశాలను తీసేయాలి, ఏ అంశాలను చేర్చాలనేది కూడా మరి ప్రతిపక్షాలు కూడా స్పందిస్తాయని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ 2వ రిపోర్ట్ వచ్చేసి సెకండ్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అంటే ఫైనల్ రిపోర్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్ కి 2 రిపోర్ట్లు ఉన్నాయండి. ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసి ఫెబ్ 1, 2020 ప్రవేశపెడితే సెకండ్ లేదా ఫైనల్ రిపోర్ట్ వచ్చేసి ఫెబ్ 1, 2021లో ప్రవేశపెట్టారు. ఇది ఏ కాలానికి అంటే 2021-26 కాలానికి అనేది గమనించండి. ఎందుకు ఇక్కడ 2 రిపోర్ట్లు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా ఒక ఫైనాన్స్ కమిషన్ కాలం వచ్చేసి 5 ఇయర్సే కదా. ఒక ఫైనాన్స్ కమిషన్ కాలం వచ్చేసి 5 ఇయర్సే. కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటి? 2020-21లో కోవిడ్ ఎఫెక్ట్ కదా. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా శూన్యంలో ఉందని మనం చెప్పొచ్చు. మొత్తం కూడా 3 సెక్టార్స్ తీసుకుంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోయింది గ్రోత్ రేట్. అంటే మొత్తం కూడా లాక్డౌన్లో ఎఫెక్ట్ వల్ల మొత్తం ఇండస్ట్రియల్ సెక్టార్స్ సర్వీస్ సెక్టార్స్ ఎక్కడ కూడా వర్క్ జరగలేదు. అలాంటి సందర్భాలలో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చాయి. మరి ఓన్లీ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది, పాజిటివ్ గ్రోత్ రేట్ ఇచ్చింది ఏది అంటే అగ్రికల్చర్ సెక్టార్ పాజిటివ్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఇది గమనించాలి. అయితే ఆ విధంగా మనకి 2021లో మరి ఈ ఎఫెక్ట్ వల్ల మరొక సంవత్సరాన్ని పొడిగించారు 2026 వరకు అనేది గమనించండి. అయితే ఇది మరి 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎప్పటి వరకు పనిచేసింది అంటే 2020 నుంచి 26 వరకు మరి పనిచేస్తుంది అనేది గమనించాలి. 2020 నుంచి 2026 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం 5 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఒకవేళ ఇలాంటి సందర్భాలలో రాష్ట్రపతి గారు దీన్ని పొడిగించే అవకాశం ఉంది అనేది గమనించవచ్చు. అయితే ఇక్కడ మరి 15th ఫైనాన్స్ కమిషన్ కాలం అన్నప్పుడు 2020-26 అనేది గమనించాలి. అయితే 2 రకాల రిపోర్ట్లు ఇచ్చింది. ఫస్ట్ ఆర్థిక సంవత్సరం 2020-21కు ఒక 1 ఇయర్కు గాని రిపోర్ట్ ఇచ్చింది. తుది రిపోర్ట్ మనకి ఇంపార్టెంట్ ఫెబ్ 1, 2021. ఇది 21-26 అంటే 2021 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతే 2026 మార్చి 31తో ఎండ్ అవుతుంది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సలహాలు సూచనలు అనేది గమనించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మరి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఎంత అంటే రాష్ట్రాలకు తమ యొక్క నిధులను అంటే కేంద్రం దగ్గర ఉన్న నిధులను ఏ ప్రాతిపాదికన విభజించాలో వివరించింది. అందులో భాగంగానే మరి యాక్చువల్గా 2021-26కు సంబంధించిన ముఖ్య సూచనలు ఏమున్నాయనేది చూడాలి. ఇందులో ముఖ్య సూచనలు ఏ ఆర్థిక సంఘం తీసుకున్నా కూడా కంపల్సరీ 2 రకాల విభజనలు చేస్తుంది. అంటే కేంద్రం దగ్గర ఉన్న పన్నులను కేంద్రానికి రాష్ట్రానికి విభజిస్తుంది, మళ్ళీ రాష్ట్రం దగ్గర ఉన్న వాటాను రాష్ట్రాలకు ఎలా విభజించాలో సూచనలు చేస్తుంది. ఇలా 2 రకాలుగా మనం చూడొచ్చు. దీన్నే మనం ఏమన్నామంటే వర్టికల్ షేర్ అన్నాము,
ఆరిజెంటల్ షేర్ అన్నాం, లేదా వర్టికల్ డివల్యూషన్ అన్నాము, ఆరిజెంటల్ డివల్యూషన్ అన్నాము. లేదు మనము వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అనవచ్చు, ఆరిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అనవచ్చు. ఇలా రెండు రకాలుగా పంచుతుంది ఏ ఫైనాన్స్ కమిషన్ అయినా సరే. ఫస్ట్ మనం వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లయితే ఈ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రధానంగా మనం గమనిస్తే ఎలా పంచింది, ఎంత పర్సంటేజ్ ఇచ్చింది అని మనం పరిశీలిస్తే ఫస్ట్ స్టేట్స్ అలాగే మనకి సెంట్రల్ దగ్గర పరిశీలిస్తే సెంట్రల్కి ఎంత ఇచ్చారు, 59% ఇస్తే ఇక్కడ స్టేట్స్ దగ్గర 41%. మీరు గమనించవలసింది ఏంటంటే మనము 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాలకు ఎంత వాటాను ఆర్థిక సంఘము సిఫారసు చేసింది అన్నప్పుడు 41% అని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. 41% ఆన్సర్ చేయాలి. ఎందుకు రాష్ట్రాలకు 41% ఇచ్చింది అనేది మనం పరిశీలన చేస్తే ఒకసారి చూడండి. గత ఫైనాన్స్ కమిషన్ లో 11th ఫైనాన్స్ కమిషన్ ఉంది. 11th ఫైనాన్స్ కమిషన్ ఎంత సిఫారసు చేసింది రాష్ట్రాలకు, ఇక్కడ కేంద్రం దగ్గర 59% ఉంటది, రాష్ట్రాలకు మాత్రం 41% మంజూరు చేయడం జరిగింది. 41% అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ దీన్ని మనం ఏమన్నాం, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాం. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ నిలువు వాటా ద్వారా కేంద్రానికి 59% పోయింది, రాష్ట్రాలకు 41% పోయింది అనేది మనం చూడొచ్చు. అయితే మనం 11th ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రాలకు ఎంత వాటానిచ్చారు అంటే 29.5% అండి. 29.5% మనకి 11th ఫైనాన్స్ కమిషన్ మరి ఇవ్వడం జరిగింది. 12th ఫైనాన్స్ కమిషన్ ఎంత సిఫారసు చేసింది అంటే ఒక 1% పెంచింది, ఎంత 30.5%కు వెళ్ళిపోయింది. అలాగే 13th ఫైనాన్స్ కమిషన్ ఒక 1.5% పెంచింది, అంటే 32%కు వెళ్ళిపోయింది. 14th ఫైనాన్స్ కమిషన్ చూస్తే 42%, అంటే ఎంత పర్సెంట్ పెంచింది, 10% పెంచింది. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ కొన్ని ఇది సరైన నిర్ణయాలను అనొచ్చు. ఇక్కడ ఎలా అంటే 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు కంపల్సరీ ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఇక్కడ ఆదాయ అంతరాలను తగ్గించాలని చెప్పింది. ఆదాయ అంతరాలు అంటే ఏంటి, ఇక్కడ కేంద్రం మధ్య రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఎకనామిక్ సంబంధించిన ఇంబ్యాలెన్సెస్ తగ్గించాలి అని చెప్పింది. ఈ ఇంబ్యాలెన్సెస్ ను తగ్గించడం ద్వారా ఆటోమేటిక్ గా ఆదాయాలను వృద్ధి చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది 14వ ఆర్థిక సంఘం. దానికి ఒక ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. మనం ఏమన్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ అంటే 10 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పినాం. 10 రాష్ట్రాలు ఏంటివి, మనకి ఈ యొక్క ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, అవి 7 ప్లస్ సిక్కిం 1 8 ప్లస్ కొండ ప్రాంత రాష్ట్రాలు, వీటిని హిమాలయ రాష్ట్రాలు అంటాం, 2 ఉన్నాయి. ఇది మనకి ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1. ఇవన్నీ కూడా 10 రాష్ట్రాలకు మాత్రమే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ఉంటుంది, అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకూడదు అని చెప్పేసి 14వ ఆర్థిక సంఘం కరాఖండిగా చెప్పిందని మనం చెప్పొచ్చు. అంటే ఈ 14వ ఆర్థిక సంఘం సూచనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి, 2015 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆనాటి నుంచి మరి చాలా రాష్ట్రాలు ఈ యొక్క ప్రత్యేక కేటగిరీ హోదా కోసం పోరాడుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒడిశా ఉంది, బీహార్ ఉంది అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసులలో. అయితే వీటికి ఇవ్వకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, రాష్ట్రాలకు నిధులు పెంచాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ 13th ఫైనాన్స్ కమిషన్ లో 32% ఇస్తే 14th ఫైనాన్స్ కమిషన్ లో 42%. ఎంత పర్సెంట్ నిధులు పెంచారు సార్, 10% పెంచారండి, 10% నిధులు పెంచారు. ఇలా మనం చూడొచ్చు. మరి తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చినట్లయితే ప్రెసెంట్ మనం 15th ఫైనాన్స్ కమిషన్ చెప్తున్నాం కదా, ఎంత పర్సెంట్ వాటా ఇచ్చారు, 41% వాటా ఇచ్చారు, 41% వాటా ఇచ్చారు. మరి 41% వాటా ఇస్తే మరి ఎంత తగ్గింది, ఇక్కడ చూడండి వేరియేషన్ 1% తగ్గింది. ఎందుకు తగ్గింది, 2019లో 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కున్న రాష్ట్ర హోదాను తొలగించడం ద్వారా, అంటే జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం ద్వారా ఆటోమేటిక్ గా 1% అక్కడ సర్దుబాటు చేయాలని చెప్పేసి మనకు ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు 1% తగ్గడం జరిగింది అని చెప్పేసి గమనించాలి. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ 42% అయితే 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత రాష్ట్రాలకు వెళ్తుంది అంటే 41% మరి కేంద్రం దగ్గర ఉన్న నిధులను మరి బదిలీ చేస్తారు అనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా
మరి ప్రెసెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ అంటున్నాం, ఇంకా అది రిపోర్ట్ ఇవ్వలేదు కదా, ఏర్పాటు చేశారు అంతే. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఎప్పటిదాకా ఉంటుందండి? 2026 మార్చి 31 వరకు వీరి యొక్క సూచనలు ఉంటాయి. ఇది గమనించాలండి. క్లియర్ కదా? 15th ఫైనాన్స్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లో, ఇది గమనించాలి. మరి తర్వాత మనం వీటిని గమనిస్తే, అంటే ఇది మనం వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ చూసాము. మరి ఈ 41% రాష్ట్రాల మధ్య ఏ ప్రాతిపాదికన విభజిస్తారు అనేది మనకి ఇంపార్టెంట్. ఇది చూద్దాం. అంటే 41% వాటాను రాష్ట్రాల మధ్య సమాంతర పంపిణీలో ఎన్ని అంశాలు తీసుకున్నారంటే 6 అంశాలను ప్రాతిపాదికంగా తీసుకొని భారిత సగటు ఇచ్చి మరి ఒక్కొక్క రాష్ట్రానికి వెయిటేజెస్ ప్రకారము నిధులను పంపిణీ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే నిధులను పంపిణీ చేసే విధంగా సూచనలు, సలహాలు ఇస్తుంది ఫైనాన్స్ కమిషన్. మరి 4 అంతరాలు ఏంటి అనేది మనం చూద్దాం. 15th ఫైనాన్స్ కమిషన్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూసాము. 15th ఫైనాన్స్ కమిషన్ 41% రాష్ట్రాలకు విభజించింది. ఈ రాష్ట్రాలకు 41% వాటాను రాష్ట్రాల మధ్య సమాంతర పంపిణీలో 6 అంశాలను తీసుకొని వీటిని భారిత సగటు విధానంలో వాటికి రాష్ట్రాల మధ్య విభజన చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ 6 అంశాలు ఏంటి అనేది చూద్దాము. అయితే ఇక్కడ దీన్ని ఏమంటామంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. మనము వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ చూసిన తర్వాత సెకండ్ ఏంటంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ లో సమ పంపిణీ చేయవాలనే ఉద్దేశంతో ఇక్కడ వెయిటేజెస్ ఇస్తూ అంటే టోటల్ 28 రాష్ట్రాల మధ్య కేంద్రం తన దగ్గర ఉన్న పన్నులలో 41% వాటాను ఓకేనా మొత్తం 28 రాష్ట్రాలకు విభజించాలి. మరి ఇలా విభజించాలంటే ఆర్థిక సంఘం సలహాలు, సూచనలు ఇస్తుంది. ఈ సలహాల ప్రకారం కేంద్రం విభజన చేసి మరి ఆ యొక్క రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది అని మనం చూడొచ్చు. గతంలో మనం ప్రణాళికా సంఘం అనేది మరి ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను అందించేది. ప్రస్తుతము మనకు పరిశీలిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తారు అనేది గమనించాలన్నమాట. జాతీయ అభివృద్ధి మండలి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచనల మేరకు నాడు ప్రణాళికా సంఘము మరి నిధులను సమర్పిస్తే, నేడు నీతి ఆయోగ్ ఈ యొక్క ఆర్థిక సంఘము తెలియజేసిన సూచనలను ఫాలో అవుతూ ఆర్థిక మంత్రి ఈ యొక్క నిధులను మంజూరు చేస్తుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ప్రధానంగా మొత్తం టోటల్ గా 6 అంశాలను ప్రాతిపాదికగా తీసుకున్నారు. 6 అంశాలను ప్రాతిపాదికగా తీసుకొని రాష్ట్రాలకు వెయిటేజ్ ఇచ్చి ఆ వెయిటేజ్ ప్రకారము నిధులను మంజూరు చేస్తారు అనేది మనం గమనించాలి. దీన్ని గమనించినట్లయితే 6 అంశాలు ఏమున్నాయండి? ఫస్ట్ ఇన్కమ్ డిస్టెన్స్ అంటున్నాం, ఆదాయ అంతరం అంటున్నాం. మరి ఆదాయ అంతరానికి 45% వెయిటేజ్ ఇచ్చారు. ఈ ఇన్కమ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే కేంద్రానికి రాష్ట్రాల మధ్య ఆదాయ అంతరాలు ఉండొచ్చు, రాష్ట్రాల మధ్య ఆదాయ అంతరాలు ఉండొచ్చు. మరి ఇంతకీ ఆదాయ అంతరం అంటే ఏంటి అంటే ఏ విధంగా మనం ఈ ఆదాయ అంతరాన్ని గుర్తించాలి అనేది మనం గమనించాలి. ఇక్కడ ఆదాయ అంతరాన్ని గుర్తించేటప్పుడు ఈ ఇన్కమ్ డిస్టెన్స్ ను మనం గమనించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే రాష్ట్రాల మధ్య ఆదాయంతరం అంటున్నాం. రాష్ట్రాల మధ్య అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాం. ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం అంటే జాతీయ ఆదాయం, రాష్ట్ర ఆదాయం. ఈ రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో వివిధ రాష్ట్రాల యొక్క ఆదాయాలను లెక్కించాలి. అంటే తలసరి జిఎస్డిపిని లెక్కించాలి. అంటే ప్రతి రాష్ట్రం యొక్క తలసరి జిఎస్డిపిని లెక్కించాలి. ఫస్ట్ మనం చేయవలసింది ఇది. ఈ తలసరి జిఎస్డిపిని లెక్కించిన తర్వాత తలసరి ఆదాయంను లెక్కించాలి. అంటే జిఎస్డిపిని లెక్కించిన తర్వాత తలసరి జిఎస్డిపిని లెక్కించాలి. ఈ జిఎస్డిపి మొత్తం టోటల్ గా మరి ఎలా లెక్కిస్తారు? ఇప్పుడు మనకి 2 రకాల రిపోర్ట్లు ఇచ్చింది 15th ఫైనాన్స్ కమిషన్. 2 రిపోర్ట్స్ ఇచ్చిందండి. ఒకటి 2021 కు రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత 21-26 కు రిపోర్ట్ ఇచ్చింది. ఇలా 2 రిపోర్ట్లు ఇచ్చింది. అంటే ఈ 2 రిపోర్ట్స్ లో కూడా ఒకటే ప్రాధాన్యత అంశం తీసుకుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుంది? రాష్ట్రాలకు 41% తీసుకొని లెక్కిస్తున్నారు. అయితే ఈ 2020-21కి లెక్కించేటప్పుడు
మరి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్థిక సంవత్సరాలను తీసుకొని లెక్కించింది ఆదాయ అంతరాలు అంటే 2015-18 2015-18 సంవత్సరాలను అంటే 2017-16 ఆర్థిక సంవత్సరం, 2016-17 ఆర్థిక సంవత్సరం, 2017-18 ఇలా 3 ఆర్థిక సంవత్సరాలను తీసుకొని వాటి యొక్క వెయిటేజ్ని తీసేసుకొని మరి అప్పుడు తలసరి జిఎస్డిపి లెక్కించేటప్పుడు జిఎస్డిపి బై పాపులేషన్ ఈక్వల్ టు పర్ క్యాపిటా జిఎస్డిపిగా తీసుకొని రాష్ట్రాల యొక్క తలసరి జిఎస్డిపిని పర్ క్యాపిటా జిఎస్డిపిని లెక్కిస్తుంది. అలా లెక్కించిన తర్వాత ఏ రాష్ట్రాలకు ఎంత వెయిటేజ్ ఇవ్వాలో మరి ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంది తలసరి ఆదాయము మరి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎలా వెయిటేజ్ ఇస్తారు, తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెయిటేజ్ ఎలా ఇస్తారు అనేది ఇక్కడ డౌట్. ఏంటంటే తలసరి ఆదాయము ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ షేర్ ఇస్తారండి, ఇది గమనించాలండి. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వాటాలు ఇస్తారు. ఎందుకు? ఆదాయ అంతరాలలో వెనకబడి ఉన్న రాష్ట్రాలు కాబట్టి. ఆదాయ అంతరాలలో వెనకబడి ఉన్నాయి అంటే ఇక్కడ ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్ కలిగి ఉన్న రాష్ట్రాలకు మరి వాళ్ళని ముందు తీసుకురావాలి కదా. మరి పేదరికంలో వెనకబడిన వాళ్ళకి ఏం చేస్తారండి, ఆటోమేటిక్ గా సంక్షేమ రంగాలలో వాస్తవానికి వాళ్ళకు స్కీమ్స్ ప్రవేశపెట్టడానికి బీపీఎల్ కార్డు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా తలసరి ఆదాయంలో తక్కువగా ఉన్న రాష్ట్రాలను ఆ అంతరాలను తొలగించడానికి ఎక్కువ వాటా ఇస్తారనేది మనం గమనించాలి. మరి మరొకటి 2021-26 సంవత్సరానికి గమనిస్తే 2016 నుంచి 19 మధ్య ఈ యొక్క ఆదాయాలను తీసుకొని సర్దుబాటు చేసి మరి యావరేజ్ తీసుకోవడం జరిగింది. అంటే తలసరి జిఎస్డిపిని తీసుకుని లెక్కించి ఎక్కువ వాటా ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ తలసరి జిఎస్డిపి ఉంటే తక్కువ వాటాలు ఇవ్వడము, తక్కువ ఉన్న వాటికి ఎక్కువ వాటా ఇవ్వడము, ఇలా ఈ యొక్క క్యాల్కులేషన్ అనేది చేస్తారనేది మనం చూడొచ్చు. మరొక అంశం ఏంటి, మరి ఆదాయ అంతరానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు? 45%. ఏది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము ఆదాయ అంతరానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అంటే 45% ఇచ్చారు అని చెప్పేసి మనం చూడొచ్చు. సెకండ్ ఏంటంటే ఏరియా విస్తీర్ణం ఎంత పర్సెంటేజ్ ఇచ్చారంటే 15% ఇచ్చారు, 15% ఇచ్చారు. ఏరియాకు 15% ఇచ్చారు. అంటే ఇన్కమ్ డిస్టెన్స్ కి 45% ఇచ్చారు. అంటే కొన్ని బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి, అంటే ఆదాయాంతరాల్లో తలసరి ఆదాయాల్లో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తక్కువ వాటా వస్తుంది. అదే విస్తీర్ణంలో ఏరియా ఎక్కువ ఉన్నది అనుకోండి, ఏరియా విస్తీర్ణంలో ఎక్కువ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఎక్కువ ఉంది. ఇది భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏదంటే విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ అని చెప్తాం. రాజస్థాన్ కి ఇప్పుడు ఎక్కువ వెయిటేజ్ పోతుంది అంటే దీని ప్రకారం చూస్తే. అదే కదా విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రాలకు 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే అలాగే మరొక అంశం ఏంటి, పాపులేషన్ జనాభా ప్రకారం చూస్తే 15% ఇచ్చారు. మరి ఇక్కడ జనాభాను ఎలా తీసుకున్నారు అంటే 2011 జనాభా తీసుకున్నారు. మనము ఇక్కడ వేరియేషన్ చూసేటప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ కి 15th ఫైనాన్స్ కమిషన్ కి మధ్య గల డిఫరెన్సెస్ అనేది చూద్దాము, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత. అయితే ఇక్కడ జనాభా పాపులేషన్ ఎంత? 15%. ఉత్తరప్రదేశ్ ఉంది. ఇండియాలో అత్యధిక పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఏదంటే యూపీ చెప్తాం. అలాగే ఇండియాలో అతి తక్కువ పాపులేషన్ ఉన్నది ఏదంటే సిక్కిం చెప్తాం. ఇలా మనం చూస్తే సిక్కిం ఏమో అతి తక్కువ వాటా పొందుతుంది, యూపీ అయితేనేమో అతి ఎక్కువ వాటా పొందుతుంది. ఏది ఈ యొక్క వెయిటేజ్ ప్రకారం ఇలా మనం చూడాలి. ఇక మరొక అంశం ఏంటంటే జనాభా పనితీరు దీన్ని ఏమంటున్నామంటే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటున్నాం. ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎలా తీసుకుంటారు, అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ కు ఈ యొక్క వెయిటేజ్ ఇస్తారు అంటే తక్కువ సంతానోత్పత్తి రేటు, దీన్నే టోటల్ ఫెర్టిలిటీ రేటు అంటాం. తక్కువ సంతాన ఉత్పత్తి రేటు కలిగిన రాష్ట్రాలకు ఎక్కువ స్కోర్ ఇస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సంతానోత్పత్తి రేటు తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ స్కోర్ ఇస్తారండి, మరి ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ స్కోర్ ఇస్తారు. ఇది మనం గమనించాలి. మరొకటి ఏంటి, అడవులు జీవావరణం అంటున్నాం. అడవులు జీవావరణం అంటే ఇక్కడ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ ఫారెస్ట్ ఎకాలజీని కూడా ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. ఇది బాగా దట్టమైన అడవులు ఉన్నాయనుకోండి, బాగా దట్టమైన అడవులు అంటే భారతదేశంలో అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం ఏదండి? మధ్యప్రదేశ్ కదా. మధ్యప్రదేశ్కి ఆటోమేటిక్గా ఎక్కువ వెయిటేజ్ పోతుంది. అంటే అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వెయిటేజ్ పోతుంది, తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ వెయిటేజ్ పోతుంది. ఇలా మనం చూడొచ్చు. ఇక మరొక అంశం ఏంటంటే ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈ ఫిజికల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే
పన్నుకు సంబంధించి పన్ను పనితీరు ఏదైతే ఉందో, అంటే పన్నును పెంచాలి, అంటే రాబడిని పెంచాలి. పన్ను ఎలా పెంచుతాము? అధిక పన్ను వసూలు సామర్థ్యంతో ఉన్న రాష్ట్రాలకు ఒక రివార్డు లాంటిది ఈ యొక్క పన్ను మరియు కోశ పనితీరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఒక రివార్డు ఇవ్వడం లాంటిది అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఎలా తీసుకొని లెక్కిస్తారు అంటే, గత 3 సంవత్సరాలు సేమ్ ఆదాయ అంతరాన్ని ఎలా లెక్కించారో అదే విధంగా పన్ను కోశ పనితీరును కూడా ఈ విధానం ద్వారానే లెక్కిస్తారండి. ఈ విధానం అంటే 2020-21 కు 2015-18 ఇయర్ తీసుకుంటారు. అంటే 2017-18 3 సంవత్సరాలు తీసుకొని వాటిని యావరేజ్ చేస్తారనమాట. అంటే యావరేజ్ ఫర్ క్యాపిటా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. అంటే యావరేజ్ ఫర్ క్యాపిటా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, సగటు తలసరి సొంత పన్ను రాబడి అంటాం. ఈ సగటు తలసరి సొంత పన్ను రాబడి ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ వాటాను, తక్కువగా ఉన్నట్లయితే తక్కువ వాటాను ఇస్తారు. అంటే గత 3 సంవత్సరాలు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2021-22 లెక్కించాలనుకోండి, 2016-17, 17-18, 18-19 ఇలా తీసుకొని లెక్కిస్తారనేది మనం చూడాలి. అంటే ఇలా మనము టోటల్ గా 6 అంశాలు తీసుకున్నారు. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది? 15th ఫైనాన్స్ కమిషన్ లో లేని అంశం ఏది అంటాడు, అంటే లేని ప్రమాణం ఏది అంటాడు? ఆదాయాంతరం విలువలు, విస్తీర్ణము, జనాభా పనితీరు, అడవులు, జీవవనం, పన్ను కోశ విధానం. ఇందులో చూస్తే టోటల్ గా 15th ఫైనాన్స్ కమిషన్ లో అత్యధిక వెయిటేజ్ దేనికి ఇచ్చారు అంటాడు? ఆదాయాంతరానికి. మరి 15th ఫైనాన్స్ కమిషన్ లో అతి తక్కువ వెయిటేజ్ దేనికి ఇచ్చారు? పన్ను కోశ పనితీరుకి అతి తక్కువ వెయిటేజ్ ఎంత? 2.5. మరి 15th ఫైనాన్స్ కమిషన్ లో 10% భారం ఉన్న అంశం ఏది అని అడుగుతాడు? అడవులు, జీవవర్ణం. లేదా 15th ఫైనాన్స్ కమిషన్ లో 2 ఒకే వెయిటేజ్ తో ఉన్న అంశాలు ఏది అంటాడు? అంటే విస్తీర్ణం, జనాభా. ఎలా అయినా అడగడానికి ఆస్కారం ఉంది, ఎలా అయినా స్కోప్ ఉంది. డైరెక్ట్ బిట్లు ఉండవు, అన్ని కూడా స్టేట్మెంట్ టైప్ లో ఉంటాయి. కాబట్టి క్షుణ్ణంగా మనం చదవాలి, స్పష్టంగా చదవాలి. అలా చదివినప్పుడే ఈ యొక్క ఎకానమీలో మార్క్స్ చేయగలుగుతాం అనేది గమనించాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మరి 14th ఫైనాన్షియల్ కమిషన్ కి 15th ఫైనాన్స్ కమిషన్ కి ఈ షేరింగ్ లో ఎలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పోలుస్తూ మనం ప్రిపేర్ అవుదాం. రైట్, చూద్దామండి. మనం నెక్స్ట్ మనకి 14th ఫైనాన్స్ కమిషన్ కి 15th ఫైనాన్స్ కమిషన్ కు మధ్య గల తేడాలలో భాగంగా ఇక్కడ ప్రాధాన్యత అంశాలను తీసుకొని హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాయి అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎక్కువగా కూడా ఇక్కడి నుంచి పడడానికి ఆస్కారం ఉంది. చూద్దాం. మరి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కేంద్రం నుంచి ఎంత వాటాను రాష్ట్రాలు పొందాయో ఆ వాటాను విభజించడం. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత వాటాను పొందాయి? 42% వాటాను పొందాయి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల మధ్య 42% విభజన చేయాలి. అదే 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంత వాటాను పొందాయంటే 41% వాటాను పొందాయి రాష్ట్రాలు. రాష్ట్రాలకు విభజన చేయాలి. విభజన చేసేటప్పుడు ఒక ప్రాతిపాదిక తీసుకొని కొన్ని అంశాలను వెయిటేజెస్ గా తీసుకొని రాష్ట్రాలకు విభజన చేస్తారు. అలా విభజన చేసినప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వెయిటేజ్ అంటే ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఎక్కువ వాటా వస్తుంది. తక్కువ వెయిటేజ్ ఉన్న రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంది. ఇలా మనం పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం చూస్తే 2015 నుంచి 20 మధ్య కొనసాగింది. మరి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలము 2020 నుంచి 26 మధ్య, అంటే 6 సంవత్సరాల కాలం ఉంది. కాకపోతే ఇక్కడ రిపోర్ట్ మాత్రం 2 రకాల రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ రిపోర్ట్ 2020-21 గాని ఇచ్చింది, తర్వాత 21-26 కి ఇచ్చింది అని మనం చూసాము. అంటే కోవిడ్ ఎఫెక్ట్ వల్ల 2021 ఇది శూన్య ఆధారిత సంవత్సరంగా మనం చెప్పొచ్చు. కాకపోతే 2021-26 2021-26 సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించిన సిఫారసులు చేసింది. ఆ సిఫారసులనే మనం పరిశీలిద్దాం. అయితే ఇక్కడ మనకు 15th ఫైనాన్స్ కమిషన్ మాత్రం 41% నిధులు ఇచ్చింది అని అనుకున్నాం. 41% ఇచ్చింది. దానికి ప్రధాన కారణం కూడా చెప్పుకున్నాం. ఏంటి? జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదా కోల్పోవడం, జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడడం వల్ల ఆటోమేటిక్ గా 1% కేంద్రానికి నిధులు ఇచ్చారు. ఆ కేంద్రం ఏం చేస్తుంది? ఆ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలకు విభజన చేస్తుంది. ఇలా మనం చూడొచ్చు. అంటే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ లో 6 సంవత్సరాల కాలానికి వెయిటేజెస్ ఒకటే వెయిటేజెస్ ఇచ్చారు. ఇక్కడ వెయిటేజెస్ చూసినప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ లో ఎలా వెయిటేజెస్ ఉన్నాయి, 15th ఫైనాన్స్ కమిషన్ లో ఎలా వెయిటేజెస్ ఉన్నాయి, చేంజెస్ ఏమున్నాయి అనేది మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం. మరి ఫస్ట్ నెంబర్ 1 ఇన్కమ్ డిస్టెన్స్, దీన్ని ఆదాయ అంతరం అంటున్నాం.
14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం అత్యధికంగా దేనికి వెయిటేజ్ ఇచ్చారంటే ఆదాయాంతరానికి ఇచ్చారు. ఎంత శాతం ఇచ్చారు అంటే 50% ఇచ్చారు. మరి అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ మనం పరిశీలిస్తే 15th ఫైనాన్స్ కమిషన్ కూడా ఆదాయాంతరానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చింది. ఎంత వెయిటేజ్ ఇచ్చింది అంటే 45% ఇచ్చింది. కాకపోతే 14th ఫైనాన్స్ కమిషన్ తో పోలిస్తే 15th ఫైనాన్స్ కమిషన్ 5% డిక్రీజ్ చేసి 45% ఇచ్చింది అనేది మనం గమనించాలి. మరి ఎందుకు ఆదాయాంతరం అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఆ జిఎస్డిపిని తలసరి జిఎస్డిపిని తీసుకుంటారు. తలసరి జిఎస్డిపి అన్నప్పుడు పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఉన్న రాష్ట్రాలేమో తక్కువ వాటా పొందుతున్నాయి, తక్కువ ఉన్న రాష్ట్రాలేమో ఎక్కువ వాటా పొందుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే బాగా మార్కులు వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తారు, కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని కూడా ఆటోమేటిక్గా ప్రోత్సహించాలి కదా. అదే ఉద్దేశంతో మరి 14th ఫైనాన్స్ కమిషన్ చేస్తే 15th ఫైనాన్స్ కమిషన్ మాత్రం ఒక 5% తగ్గించేసి ఈ యొక్క వెయిటేజ్ ను 45% చేసింది. మరి ఒకవేళ మనకున్న వెయిటేజెస్ లో అత్యధికంగా ఏ అంశానికి వెయిటేజ్ ఇచ్చారు అంటే ఆన్సర్ ఏంటి, ఆదాయాంతరానికి. ఏది 14th ఫైనాన్స్ కమిషన్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, అంతే కదా, రైట్. మరొకటి సెకండ్ అంశం ఏంటి, విస్తీర్ణం, ఏరియా తీసుకున్నప్పుడు మరి అత్యధిక ఏరియా, ఇండియాలో అత్యధిక ఏరియా ఉన్న రాష్ట్రం ఏంటి, రాజస్థాన్. ఈ రాజస్థాన్ అనేది తీసుకున్నప్పుడు మరి రాజస్థాన్ కు ఎక్కువ వెయిటేజ్ పోతుంది, ఎక్కువ వాటా పోతుంది. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము రాష్ట్రాలకు ఎంత వెయిటేజ్ ఇచ్చారు, 15% ఇచ్చారు. 15th ఫైనాన్స్ కమిషన్ కూడా 15% ఇచ్చింది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అంటే 14th ప్రకారం 15th ప్రకారం ఏరియా పరంగా చూస్తే ఎలాంటి మార్పు లేదు. ఇక మరొకటి థర్డ్, జనాభా, పాపులేషన్ చాలా జాగ్రత్త వినాలండి. ఏంటంటే 2 రకాల మార్పులు ఉన్నాయి ఇక్కడ. జనాభాలో మనకు 2 రకాల అంశాలను తీసుకున్నారు 14th ఫైనాన్స్ కమిషన్. ఏంటి, 1971 పాపులేషన్ తీసుకుంది. మరొక అంశం ఏంటంటే జనాభాలో మార్పు అని 1971 నుంచి 2011 వరకు ఒక వెయిటేజ్ తీసుకుంది. 2 రకాల వెయిటేజెస్ తీసుకుంది 14th ఫైనాన్స్ కమిషన్. 1971 అన్నప్పుడు 1971 పాపులేషన్ తీసుకొని 17.5 వెయిటేజ్ ఇచ్చింది. ఇక్కడ 2011 అన్నప్పుడు 1971 నుంచి 2011 మధ్య ఉన్న పాపులేషన్ ను మాత్రమే తీసుకొని ఈ జనాభాలో మార్పు అనే అంశాన్ని తీసుకొని 10% వెయిటేజ్ ఇచ్చింది. ఇలా టోటల్ వెయిటేజ్ పాపులేషన్ మీద 27.5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అనేది గమనించాలి. ఇది 14th ఫైనాన్స్ కమిషన్. మరి ఇలా ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా నాడు కొన్ని రాష్ట్రాలు లబ్ధి పొందే, కొన్ని రాష్ట్రాలు నష్టపోయినాయి. కాకపోతే మరి 14th ఫైనాన్స్ కమిషన్ ఇలా ఇస్తే 15th ఫైనాన్స్ కమిషన్ ఎంత ఇచ్చింది అంటే పాపులేషన్ మాత్రము 2011 పాపులేషన్ తీసుకుంది అనేది గమనించాలి. అంటే 2011 పాపులేషన్ మాత్రమే తీసుకుంది. 2011 జనాభా తీసుకొని ఎంత వెయిటేజ్ ఇచ్చింది అంటే 15% వెయిటేజ్ ఇచ్చింది. ఇది గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో 1971 పాపులేషన్ తీసుకొని 17.5, 1971 నుంచి 2011 మధ్య ఈ యొక్క మార్పు ఏదైతే ఉందో దానికి 10%, టోటల్ గా 27.5% 14th ఫైనాన్స్ కమిషన్ ఇస్తే 15th ఫైనాన్స్ కమిషన్ మాత్రము 2011 పాపులేషన్ తీసుకొని 15% వెయిటేజ్ ఇచ్చింది. ఇలా ఇవ్వడం ద్వారా కొన్ని రాష్ట్రాలు యాక్చువల్ గా తమ వాటాను కోల్పోయినాయి. అలా కోల్పోయిన రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. వాటి గురించి మనము నెక్స్ట్ చూస్తాము, కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇక మరొక అంశం ఏంటంటే జనాభా పనితీరు అండి. జనాభా పనితీరు దీన్ని ఏమంటున్నాం అంటే ఇది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 14th ఫైనాన్స్ కమిషన్ లో లేదు. దీన్ని 15th ఫైనాన్స్ కమిషన్ లో కొత్తగా చేర్చాము. నూతనంగా చేర్చిన అంశం ఏంటి, జనాభా పనితీరు, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. ఎందుకు చేర్చారు అనేది చూస్తే మరి పాపులేషన్ ను పెంచినట్టు అంటే పాపులేషన్ ప్రోత్సహించినట్టు అవుతుంది. పాపులేషన్ తగ్గించాలి అంటే సంతానోత్పత్తి రేటు తగ్గాలి, దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేటు తగ్గించాలి. అంటే తక్కువ సంతానోత్పత్తి రేటు కలిగిన రాష్ట్రాలకు ఎక్కువ స్కోర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనాభా పనితీరు అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది అనేది గమనించాలి. ఇది 15th ఫైనాన్స్ కమిషన్ కొత్తగా చేర్చింది అనేది గమనించాలి. ఎంత, 12.5 వెయిటేజ్ అండి, రైట్. మరొకటి ఏంటి, అడవుల విస్తీర్ణంలో మార్పు అని 14th ఫైనాన్స్ కమిషన్ 7.5% వెయిటేజ్ ఇచ్చింది. ఇది అడవుల విస్తీర్ణంలో మార్పు అంటే అడవుల విస్తీర్ణంలో ఎంత మార్పు చెందుతుందని దాన్ని 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందంటే చేంజ్ చేసింది. ఆ అడవుల విస్తీర్ణంలో మార్పు అని తీసుకోకుండా అంటే ఫారెస్ట్ కవర్ అనేది తీసుకోకుండా ఫారెస్ట్ అండ్ ఎకాలజీ తీసుకుందండి. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనే అంశం తీసుకుంది. అంటే అడవుల విస్తీర్ణంలో మార్పు 7.5% 14th ఫైనాన్స్ కమిషన్ ఇస్తే దీన్ని ఈ అడవుల విస్తీర్ణంలో మార్పు అనే అంశాన్ని చేంజ్ చేసి దాంట్లో అడవులు జీవావరణము అంటే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అనే అంశాన్ని తీసుకొని 10% వెయిటేజ్ ఇచ్చింది. అంటే అడవులను పెంచాలి
అంటే జీవవర్ణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో, అంటే అత్యధికంగా భారతదేశంలో దట్టమైన అడవులు ఉన్నది రాష్ట్రం ఏది అంటే మనం మధ్యప్రదేశ్ అని చెప్తాం. అంటే దీనివల్ల మధ్యప్రదేశ్కి ఎక్కువ వెయిటేజ్ పోతుంది. అంటే అడవులను పెంచడం ద్వారా, పర్యావరణాన్ని అభివృద్ధి చెందించడం ద్వారా ఆటోమేటిక్ గా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కూడా ఛేదించవచ్చు అని కూడా మనం చూడొచ్చు. వీటి గురించి మనం తర్వాత క్లాసెస్ లో చూస్తాం. తర్వాత మరొక అంశం ఏంటంటే పన్ను మరియు కోశ పనితీరు. దీన్ని కొత్తగా చేర్చడం జరిగింది. పన్ను మరియు కోశ పనితీరును కొత్తగా చేర్చడం జరిగింది ఈ యొక్క 15వ ఆర్థిక సంఘంలో అనేది మనం గమనించాలి. ఏంటి అనేది కూడా మనం చూసాం. అంటే ట్యాక్స్ అండ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ లేదా ఫిజికల్ ఎఫర్ట్ తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఇచ్చారు అంటే 2.5% ఇచ్చారు. అంటే ఈ యొక్క వెయిటేజెస్ ఎలా సగటు తలసరి సొంత పన్ను రాబడి అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అంటే గత కొన్ని 3 సంవత్సరాలను తీసుకుని వాటిని సగటు చేసి ఈ యొక్క అధిక పన్ను వసూలు సామర్థ్యం ఉన్న రాష్ట్రాలకు ఒక రివార్డుగా ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏవైతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు అత్యధిక పన్ను వసూలు చేసేటప్పుడు కొన్ని స్కీమ్స్ ను కూడా ప్రవేశపెట్టి పన్నులు ఎలా వసూలు చేస్తున్నాయో ఆ సామర్థ్యాన్ని బట్టి ఈ యొక్క వెయిటేజ్ ఇస్తారు. ఇలా గమనించినట్లయితే 15th ఫైనాన్స్ కమిషన్ లో అత్యధిక వెయిటేజ్ ఉన్నది ఆదాయంతరము, అతి తక్కువ వెయిటేజ్ ఉన్నది పన్ను మరియు కోశ పనితీరు. అలాగే మరి 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ కు మధ్య గల తేడాలు చూసినప్పుడు కొత్తగా చేర్చిన అంశాలు జనాభా పనితీరు ఒకటి, అడవుల జీవావరణం ఒకటి, పన్ను మరియు కోశ పనితీరు ఒకటి అనేది మనం గమనించాలి. ఇలా మనం ఈ అంశాలను చూసాము. అంటే ఆదాయంతరం అంటే ఏంటో చూసాము, అలాగే జనాభా అంటే ఏంటో చూసాము, జనాభా పనితీరు చూసాము, అలాగే నెక్స్ట్ మనము అడవుల విస్తీర్ణంలో మార్పు బదులు అడవుల జీవావరణం ఎలా తీసుకున్నామో చూసాం, పన్ను మరియు కోశ పనితీరు చూసాం. ఇలా తీసుకున్న తర్వాత అంటే ఈ అంశాలను బేస్ చేసుకొని మరి యాక్చువల్ గా ఏ రాష్ట్రాలు ఎక్కువ వాటాను పొందాయి, ఇది ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం ప్రకారం 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎక్కువ వాటా పొందిన రాష్ట్రాలు ఏంటి, తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు ఏంటి అనేది మనం చూద్దాం. అంటే పన్ను వాటాలో ఎక్కువ వాటా పొందినవి పన్ను వాటాలు అంటే ఏంటి, మనకు కేంద్రం దగ్గర ఉన్న నిధులలో ఎక్కువ వాటా పొందిన రాష్ట్రాలు చూస్తే ఫస్ట్ యూపీ అండి. ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది, యూపీకి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. ఈ ఎక్కువ వెయిటేజ్ ద్వారా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే 17.939% వచ్చింది. అంటే అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలలో నెంబర్ 1 యూపీ, నెంబర్ 2 బీహార్ రాష్ట్రం ఉంది. సెకండ్ ప్లేస్ లో అత్యధిక వాటా పొందింది ఎంత పర్సెంట్, 10% అండి, 10.05% మరి బీహార్ పొందింది. థర్డ్ ప్లేస్ మధ్యప్రదేశ్ అని మనం చెప్పొచ్చు. మధ్యప్రదేశ్కి ఎంత వచ్చింది అంటే 7.85% అత్యధిక వాటాను పొందింది. ఏది పన్ను వాటాలో. మరి కేంద్రం ఇచ్చే నిధులలో అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలలో మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, సెకండ్ రాష్ట్రం బీహార్, థర్డ్ ప్లేస్ మనకి మధ్యప్రదేశ్ అని చెప్పొచ్చు. మరి లాస్ట్ ప్లేస్ ఏంది, చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం 28 రాష్ట్రాలలో చివరి స్థానంలో వచ్చింది గోవా రాష్ట్రానికి వచ్చింది. ఏది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 15వ ఆర్థిక సంఘం ప్రకారం అతి తక్కువ వాటా పొందింది గోవా. ఎంత పర్సెంట్ అంటే 0.386% వాటా ఉంది. మరి లాస్ట్ నుండి సెకండ్ ఆటోమేటిక్ గా మీరు గెట్ చేయగలుగుతారు. ఏది సిక్కిం అనేది. ఈ సిక్కిం రాష్ట్రం వచ్చేసి 0.388. అంటే అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఇది గోవా, అతి తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఇది సిక్కిం. మనం ఇలా చూడొచ్చు. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మాత్రము సిక్కిం లాస్ట్ ప్లేస్ లో ఉండే, కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం లాస్ట్ ప్లేస్ ఏది గోవాకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్ గమనించాలి. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం అత్యధిక వాటా ఉత్తరప్రదేశ్ ఉంటే సెకండ్ ప్లేస్ బీహార్ ఉండే. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం అతి తక్కువ వాటా పొందింది సిక్కిం, సెకండ్ ప్లేస్ గోవా ఉంది. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం అతి తక్కువ వాటాను పొందింది గోవా, ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది సిక్కిం అనేది చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము మరి ఎక్కువ నష్టపోతున్న రాష్ట్రాలను చూడాలి. అంటే ఈ యొక్క 14th కి 15th కి మధ్య డిఫరెన్సెస్ ఉండడం ద్వారా, ఈ చేంజెస్ చేయడం ద్వారా 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులలో ఎక్కువ వాటాను నష్టపోయే రాష్ట్రాలు చూస్తే అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి. చూద్దాం.